అనేది నిజంగా ఎంత రమ్యమైన సంగతి. Whenever we come to the presence of the Lord, we have to feel the presence of the Lord. We have to experience it. ప్రభు సన్నిధికి మనము చేరి వచ్చిన ప్రతిసారి కూడా ప్రభు సన్నిధి అని మనము భావించి ఆయన సన్నిధిని మనము అనుభవించవలసిన వారంగా ఉన్నాం. If we experience the presence of the Lord in the time of worship, our heart will say, had it been how good if bit longer it may go, the worship service. ఆరాధన సమయంలో కనుక ప్రభు సన్నిధిని మనము అనుభవించగలిగితే మన హృదయం మనతో అంటుంది, ఇంకా ఇంకొంత సమయం ఆరాధన కొనసాగితే ఎంత బాగుండో అనిపిస్తుంది. I am so happy to be here in this fashion. ఈ విధానములో ఈ రీతిగా నేను ఇక్కడ ఉండడాన్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను. This is my first time visiting Vijayawada. నేను మొట్టమొదటిసారి విజయవాడ పట్టణానికి రావడం జరిగింది. But I believe I sent my heart beforehand. నేను నమ్ముతున్నాను దీనికంటే ముందు నా హృదయాన్ని ఇక్కడికి పంపించాను. Brother Peter and family, they don't belong to a family, but they belong to a heart. సహోదరులు పీటర్ గారు అలాగే వారి కుటుంబం, వారు మా కుటుంబానికి సంబంధించిన వారు కాదు కానీ మా హృదయానికి సంబంధించిన వారు. 5 long years we were together in fellowship in Assam. అస్సాంలో దాదాపు 5 సంవత్సరాల సుదీర్ఘకాలం పీటర్ గారు అలాగే దేవిన్ దాసులు సహవాసాన్ని కలిగి ఉన్నారు. We had been enjoying his fellowship, a wonderful brother taking responsibilities in a very genuine way. చాలా నిజమైన పద్ధతిలో బాధ్యతలను చేపట్టే ఒక మంచి సహోదరులు పీటర్ గారు. Once he had been posted to China border, Tawang. ఒకసారి వారు చైనా బార్డర్లో తవాన్ అనే స్థలానికి ఉద్యోగ బాధ్యతగా తరపున వెళ్ళారు. There were no fellowships, no assemblies there to gather. అక్కడ కూడుకోవడానికి సహవాసము లేక సంఘము అనేది లేదు. After 1 year he came back to our assembly for a leave. ఒక సంవత్సరం వారి ఉద్యోగ బాధ్యతల తర్వాత వారు కొంత విరామం కొరకై తిరిగి వచ్చారు. I remember still he broke into tears. నేను ఇప్పటికీ ఆ సంగతి జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారు ఉద్యోగరీత్యా ఆ చైనా బార్డర్లో ఉన్నప్పుడు సంవత్సరం పాటు సహవాసం లేనప్పుడు వారు నిజంగా కార్చిన కన్నీళ్లను ఇప్పటికీ నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. And he said, we don't have any fellowship there, and when I see the fellowship here, I cannot control myself, he said. అతను ఏమన్నాడంటే అక్కడ మాకు ఎటువంటి సహవాసం కానీ సంఘం కానీ కూడుకోవడానికి లేదు, కానీ ఇక్కడున్న సహవాసాన్ని చూస్తూ ఉన్నప్పుడు నిజంగా నేను ఇక్కడ హృదయము విరిగిపోతుంది అని చెప్పాడు. Such a good brother with a burden in his heart for the Lord. ప్రభు కొరకై భారము కలిగినటువంటి అలాంటి మంచి సహోదరుడు. I am glad to see them here in this in a very good place, in a proper place. సరైన స్థలములో అనగా సరైన సహవాసంలో వారు ఇక్కడ ఉండడాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. Well, I am basically from Kerala, a missionary to Assam for the last 25 years. గత 25 సంవత్సరాలుగా ప్రియులు వాస్తవానికి కేరళకు చెందినవారు. వారు ఆసాంలో మిషనరీగా 25 సంవత్సరాలుగా ఉంటూ ఉన్నారు. I went there not knowing the language and the place and culture and custom and systems. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వారి భాష కానీ వారి పద్ధతులు కానీ వారి ఆచారాలు కానీ వారి విధానాలు కానీ చట్టం ఏంటో నాకేమీ తెలియదు. I went there just because of the command of the Lord. కేవలం దేవుని ఆజ్ఞను బట్టి మాత్రమే ఆ స్థలానికి నేను వెళ్ళడం జరిగింది. I never wanted to be an evangelist in my life. నా జీవితంలో నేను ఎన్నడూ ఒక సువార్థికునిగా ఉండాలి అని అనుకోలేదు. I prepared myself for becoming a doctor in my childhood. వారి బాల్య దశలోనే వారు ఒక డాక్టర్ కావాలని తనంతట తాను సిద్ధపడడం జరిగింది. That was my dream and my family's dream. వారి యొక్క ఆశ, వారి కుటుంబం యొక్క ఆశ ఏంటంటే ప్రియులు ఒక డాక్టర్ కావాలని. And God told me that you have to be as a prophet to the nations. అయితే దేవుడు నాతో ఏం చెప్పాడంటే
రాజ్యాలకు నీవు ప్రవక్తగా ఉండాలి అని చెప్పాడు. He spoke to me through Jeremiah chapter 1. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము నుండి దేవుడు నాతో మాట్లాడాడు. He told me that you should not say that you are a youth. నీవు యవనస్తుడు అని నీవు చెప్పకూడదు. Arise and go to the place where I sent you. నేను నిన్ను ఎక్కడికైతే పంపుతున్నానో అక్కడికి నీవు లేచి వెళ్ళుము అని చెప్పాడు. You have been appointed as a prophet to the nations. నీవు రాజ్యమునకు ప్రవక్తగా నియమించబడ్డావు. You have been appointed to break up and uproot and build and plant. దేవుని యొక్క మందిరాన్ని లేక ప్రజలను గద్దించటానికి, సరిచేయడానికి, వారిని కట్టడానికి నీవు నియమించబడ్డావని చెప్పాడు. Obeying that call, I went to Assam. ఆ పిలుపుకు లోబడి నేను ఆసాంకు వెళ్ళడం జరిగింది. There was a brother called P.V. Rao in Air Force who started a small fellowship there before I reached there. సహోదరులు ఆ స్థలానికి చేరుకోక ముందే ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న పివి రావు అనే ఒక బ్రదర్ I never met చిన్న him. సంఘాన్ని అప్పటికి ఆయన స్థాపించడం జరిగింది. I never met him. కానీ ఆ వ్యక్తిని నేను ఇదివరకు ఎన్నడూ కలుసుకోలేదు. Before I reached Assam, he is posted out to Delhi somewhere there. వీరు అస్సాము వెళ్ళక ముందే, చేరుకోక ముందే వారు ఆ స్థలం నుండి ఢిల్లీకో మరొక ప్రాంతానికో ఉద్యోగరీత్యా పంపబడటం జరిగింది. I got few Andhra brethren believers, 3 of them there. ఆ యొక్క సంఘములో ఆంధ్రకు సంబంధించినటువంటి ఒక 3 విశ్వాసులు నేను అక్కడ వారిని కలుసుకున్నాను. They were in Air Force that time. ఆ సమయంలో వారు ఎయిర్ ఫోర్స్ లో ఉన్నారు. I started my missionary journey along with them there. అక్కడున్న ఆ 3 సహోదరులతో నా యొక్క మిషనరీ యాత్రను నేను ప్రారంభించాను. Brother P.V. Rao, I wanted to meet him many times, but he couldn't come to me, either I couldn't go to him. సహోదరులు పివి రావు గారు ఎవరైతే అక్కడ సంఘాన్ని స్థాపించారో వారిని అనేక పర్యాయాలు నేను కలుసుకోవాలనుకున్నాను. వారు నా దగ్గరికి రావడానికి వీలు కాలేదు, నేను కూడా వారి దగ్గరికి వెళ్ళడానికి వీలు పడలేదు. Few years back he told me over phone that, brother, I want to come to your place and meet you because I heard many assemblies been established there. కొన్ని సంవత్సరాల క్రితం పివి రావు గారు ఫోన్ చేసి నాతో ఇలా చెప్పారు, సహోదరుడా, మీ ద్వారా చక్కని పరిచయం జరుగుతుందని, చాలా సంఘాలు అక్కడ స్థాపించబడ్డాయి అని నేను విన్నాను, నేను వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాను అని వారు ఫోన్లో మాట్లాడారు. We had a long talk over phone and we fixed the dates and ministries. చాలా ఎక్కువ సమయం ఫోన్లో సంభాషణ చేయడం జరిగింది. అలాగే ఎలాంటి కూడికలు ఏర్పాటు చేయాలి, ఏ తారీఖుల్లో కూడికలు ఏర్పాటు చేయాలో వీటన్నిటి గురించి కూడా ఫోన్లో మేము మాట్లాడుకోవడం జరిగింది. But Lord did not send him there. అయితే మరి ప్రభువు పివి రావు గారిని ఆ స్థలానికి పంపించలేదు. He called him back to his home. దేవుడు తన ఇంటికి ప్రియులు పివి రావు గారిని పిలుచుకున్నాడు. So that is a place, Tejpur. అలాంటి స్థలంలో ప్రియులు నిలిచి పనిచేస్తూ ఉన్నారు. Tejpur means the land of blood. తేజ్పూర్ అంటే రక్తము చిందించబడినటువంటి స్థలం. Because Tej means blood. తేజ్ అంటే అర్థం ఏంటంటే రక్తం. Andhra people have a brilliant and great part in the ministries in different parts of India. భారతదేశంలో వివిధ స్థలాల్లో జరుగుతున్న పరిచర్యకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఒక మంచి పాలిభాగస్తులుగా ఉన్నారు. I experienced that. నేను దాన్ని అనుభవించడం. And because of brother P.V. Rao, I am there in that Tejpur. సహోదరులు పివి రావు గారిని బట్టి మాత్రమే నేను తేజ్పూర్లో నిలిచి దేవుని సేవను చేస్తూ ఉన్నాను. I never met him, but I believe when I go back the other shore, I will meet him sure. నేను వారు ఈ లోకంలో బ్రతికుండగా ఎన్నడూ వారిని కలుసుకోలేదు, కానీ నాకు ఒక నిరీక్షణ ఉంది. నేను కూడా ఒక దినాన ప్రభు వచ్చినప్పుడు, కొనిపోబడినప్పుడు ఖచ్చితంగా వారిని చూస్తాను. Well, I have got a beautiful wife and a brilliant boy.
ప్రియులకి చాలా అందమైన భార్య, అలాగే చాలా తెలివి కలిగిన కుమారుడు ఉన్నారు. and they are back in Assam. వారు అస్సాంలో ఉన్నారు. They are my energy to move on. వీరు కదలటానికి మంచి సామర్థ్యం వారే అన్నమాట. Never grumbled and muttered and murmured. వారు ఎన్నరూ సనగరు, గొణగరు, ఆటంకపరచరు. Even in my absence, or many times they made themselves manage themselves. ఒకవేళ ప్రియులు లేకపోయినా వారు తమకు తాముగా పనులు చక్కగా జరిగించగలరు. So they are a very great help and support for me in the ministries. పరిచర్యలో వారు ఇరువురు చాలా సహకారులుగా ప్రయోజనకరంగా ఉన్నారు. In God's grace, God has established a few assemblies there, around 10 assemblies there. దేవుని కృపలో దేవుడు సుమారుగా 10 సంఘాలు స్థాపించడానికి ఆయన కృప చూపాడు. I can never claim that I have done and I have established a few assemblies there. The glory goes to God. నేను కష్టపడ్డాను, నేను ప్రయాసపడ్డాను, నా ద్వారా స్థాపించబడ్డాయి అని నేను అన్నను. అది కేవలం దేవుని కృపే. మహిమ ఆయనకు మాత్రమే ఆపాదించబడాలి. I am a broken vessel, but His grace sustains. నేను పగిలిపోయినటువంటి పాత్రను, కానీ ఆయన కృప నిరంతరము ఉండేది. I thank this assembly for counting me faithful and calling me here. నన్ను నమ్మకమైన వానిగా ఎంచి ఈ స్థానిక సంఘానికి నన్ను ఆహ్వానించిన సంఘమంతటికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. I could see some discipline here. ఈ స్థానిక సంఘంలో క్రమశిక్షణ నేను చూడగలిగాను. This morning uncle said 8:30 is the worship time, not 8:31. ఈ ఉదయకాలం అంకుల్ ఏమన్నారంటే 8:30కే ఆరాధన, 8:31కి కాదు అని అన్నారు. In our assembly back in Tejpur, I used to say 10:30 is our time, not 10:31. ఇక ప్రియులు కూడా వారి స్థానిక సంఘంలో ఇలాగే చెప్తారు, 10:30కే మన ఆరాధన, 10:31కి కాదు. Brother Peter and family, they know that. సహోదరులు పేతురు గారు వారి కుటుంబానికి కూడా తేజ్పూర్లో ఆ స్థానిక సంఘంలో ఉండే క్రమశిక్షణ వారికి తెలుసు. So some brothers, some believers told my family that this pastor is some cruel pastor. ఎలాగూ సమయపాలన ఇవన్నీ కఠినంగా చెప్తున్నారు కాబట్టి కొంతమంది విశ్వాసులు వీరి కుటుంబ సభ్యులతో ఏమన్నారంటే ఈ పాస్టర్ గారు చాలా కఠినమైన వ్యక్తిలాగా ఉన్నాడు అని అన్నారు. And this morning I called my son and told him, if I am cruel for the time there, I could see one cruel man here also. నేను మన స్థానిక సంఘంలో ఒక కఠినమైన వ్యక్తిని అయితే నేను ఇక్కడ కూడా ఈ ఉదయకాలం వారి కుమారుడికి ఫోన్ చేసి చెప్పారు, ఇక్కడ కూడా ఒక కఠినమైన వ్యక్తులు ఒకరు ఉన్నారు అని చెప్పారు. Very nice. Okay, we have some local brothers with us. We have a teamwork in the missionary work there. తేజ్పూర్లో ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్యలో కొంతమంది స్థానికులైన సహోదరులు వీరితో కలిసి పనిచేస్తున్నారు. చక్కని ఒక జట్టుగా వీరు కలిసి సేవను జరిగిస్తూ ఉన్నారు. Including Vimochana Rao, we have 9 workers together. విమోచన రావు గారు ఆ బ్రదర్ మనకు తెలుసు. వారితో కలుపుకొని సుమారుగా 9 మంది పనివారు అనగా సువార్థికులు అక్కడ ఉన్నారు. The day he landed in Assam, he came to me and we had a good fellowship together, and he is there in a place called Bairakunda, and there we had some contacts and he went to that area. 2 assemblies are there. ఏ దినమైతే సహోదరులు విమోచన రావు గారు అస్సాంలో ల్యాండ్ అయ్యారు, ఆ దినమనే ప్రియులతో కలుసుకున్నారు. ప్రియులతో కలుసుకొని భైరవకొండ అనే ఆ స్థలములో వారు నిలిచి ప్రభు పని చేస్తూ ఉన్నారు. Even today Lord is looking for some youngsters to come up as missionaries to different parts of India. ఈ దినము కూడా భారతదేశంలో వివిధ స్థలాలకు అనేక మంది యవనస్తులు మిషనరీలుగా రావాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. I suppose this is the time for the word of God. మిగిలిన సమయాన్ని దేవుని వాక్యం కొరకై మనం ఉపయోగిద్దాం. Let's turn our attention towards Acts chapter 13. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము వైపు మన యొక్క గమనాన్ని త్రిప్పుదాం. Acts chapter 13, 1, 2, 3. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం
మొదటి 3 వచనాలు మనం చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమయోను, కురోనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయును, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. Okay. Church at Antioch. అంతియోకులో ఉన్న సంఘం A wonderful church. ఇది చాలా రమ్యమైనటువంటి సంఘం. There were considerable numbers of disciples there. అక్కడ అనేక మంది శిష్యులు సంఘములో ఉన్నారు. Apostles taught them the word of God. అపోస్తలులు వారికి దేవుని వాక్యాన్ని బోధించారు. Barnabas was there. అక్కడ బర్నబా ఉన్నాడు. And great people were there. గొప్ప గొప్ప ప్రజలు అక్కడ ఉన్నారు. They taught the considerable numbers of disciples in a proper way, the sound doctrine. సరైన విధానంలో ఆరోగ్యకరమైన బోధ లేక సుబోధను వారు అక్కడ నేర్పించారు. And the disciples were first called Christians there. అక్కడ ఉన్నటువంటి శిష్యులు మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబడ్డారు. That is the first place where Christians, disciples were first called Christians. అంతియోకయ అనే ఆ స్థలంలోనే మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అని పిలువబడ్డారు. You know what is the meaning of Christian? క్రైస్తవులు అంటే అర్థం ఏంటో మీకు తెలుసా? People say that the one who follow Christ. ఎవరైతే Always. క్రీస్తును వెంబడిస్తారో వారు క్రైస్తవులు అని ఎప్పుడు అదే సమాధానాన్ని చెప్తూ ఉంటారు. But the root word is Christos means Christ, Tians means little. కానీ దానికి ఉన్న మూల పదం ఏంటంటే క్రిస్టోస్ అంటే క్రీస్తు, టియాన్స్ అంటే లిటిల్ చిన్నది. Okay. Christian means little Christ. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే చిన్న క్రీస్తు అని అర్థం, చిన్న క్రీస్తు. When disciples gathered together in Antioch, శిష్యులు అంతియోకయలో వారు సమకూడి వచ్చినప్పుడు many people outsiders have seen their attitude and actions, and they observed their things, duties, responsibilities. బయట ఉన్న అనేక మంది ఈ శిష్యులు సమకూడి అంతియోకయలో ఉండగా వారి యొక్క కార్యక్రమాలు, వారి బాధ్యతలు, వారి పనులను చాలా జాగ్రత్తగా బయట వారు గమనిస్తూ వచ్చారు. They said they are talking like Christ. అప్పుడు ఆ బయట వారు ఏమంటున్నారంటే, అరే వీరు క్రీస్తులాగా మాట్లాడుతున్నారే. Outsiders said they are dealing just like Christ and serving just like Christ. బయట వారు ఏమంటున్నారంటే వీరు క్రీస్తులాగా వ్యవహరిస్తూ ఉన్నారు, క్రీస్తులాగా సేవిస్తూ ఉన్నారు. They are little Christ. వారు చిన్న క్రీస్తులు. So they called them Christians. అందుచేతనే వారిని క్రైస్తవులు అని పిలిచారు. In the chapter, the book of Acts chapter 11 says of that, we all know that. అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయంలో ఆ సంగతులు ఉన్నాయి. మనమందరము వాటిని తేటగా ఎరుగుదు. And when we come to chapter 13, as we just read, అయితే ఇప్పుడు మనం చదివిన లేఖన భాగానికి అనగా 13వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు some of the other kinds of qualities have been mentioned here. ఇక్కడ మరికొన్ని ఇతర లక్షణాలు అనేవి ప్రస్తావించబడ్డాయి. And there they called, in chapter 11 they were called Christians. 11వ అధ్యాయములో శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. But here in chapter 13 they are applying all their doctrines in the church. అయితే 13వ అధ్యాయంలో వారు అన్ని రకాలైన బోధలను, సిద్ధాంతాలను సంఘములో వారు బోధిస్తూ వచ్చారు. By the way, there are two Antiochs, okay? మొత్తానికి అంతియోకయలు 2 ఉన్నాయి.
One is Syrian Antioch, ఒకటేమో సిరియాలో ఉన్నటువంటి అంతియోకయ, and the other one is Pisidian Antioch. రెండవదేమో పిసిదియాలో ఉన్నటువంటి అంతియోకయ. And this is Syrian Antioch. ఇక్కడ 13వ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఈ అంతియోకయ ఏదైతే ఉందో ఇది సిరియాకు సంబంధించినటువంటి అంతియోకయ. In this same chapter, ఇదే అధ్యాయంలోనే 14 onwards, Barnabas and Paul, they are in Pisidian Antioch. 14వ వచనం నుండి మనం గమనించినప్పుడు బర్నబా అలాగే సౌలు వారిరువురు కూడా పిసిదియాలో ఉన్న అంతియోకయలో ఉన్నట్లుగా మనం చూస్తాం. Well, I said for formal information. సహజమైన సమాచారం కొరకై, అంటే అంతియోకయ అని బైబిల్లో రాసి ఉంటే ఎక్కడున్న రెండు ఒకటే అనుకోకుండా ఒకటి సిరియాకు సంబంధించింది ఒకటి పిసిదియాకు సంబంధించింది అని అర్థం చేసుకోవడానికి సహజంగా ఈ మాటను ప్రస్తావించారు. Come back to 13:1. 13వ అధ్యాయం మొదటి వచనానికి తిరిగి మనం వద్దాం. Church at Antioch. అంతియోకయలోనున్న సంఘము. Here we go. Antioch means opposing. ఇక్కడ అంతియోకయ అంటే అర్థం ఏంటంటే అభ్యంతర పెట్టేవారు. Antioch means resisting. అంతియోకయ అంటే నిలిపివేసేవారు, ఆపివేసేవారు. Antioch means persecuting. అంతియోకయ అంటే వారు శ్రమ పెట్టేవారు. There is a church there. అలాంటి స్థలములో ఒక సంఘం ఉన్నది. God always keeps his assembly testimonies, his church, in a place where opposition is there. ఎక్కడైతే వ్యతిరేకతలు అభ్యంతరాలు ఉంటాయో అలాంటి స్థలములో దేవుడు ఎల్లప్పుడూ తన యొక్క సంఘాన్ని ఉంచుతాడు. You may be a church in Vijayawada. బహుశా విజయవాడలో మీరు ఒక సంఘంగా ఉన్నారు. But you are a church in Antioch. అయితే గమనించండి, మీరు అంతియోకయలో ఉన్న సంఘముగా ఉన్నారు. You know why I said like that? ఎందుకు ఆ మాట నేను అలా అన్నాను? There's all over persecutions going on. ఎందుకంటే మన చుట్టూ కూడా చాలా రకాలైనటువంటి శోధనలు, శ్రమలు ఉన్నాయి. This is the work of God. ఇది దేవుని యొక్క కార్యం. He always do in that way only. దేవుడు ఎల్లప్పుడూ ఆ విధానములోనే ఆయన తన కార్యాలను చేస్తాడు. He keeps his own children right in the middle of problems, trials and troubles. దేవుడు తన ప్రజలను ఎవరి మధ్య ఉంచుతాడు అంటే సమస్యలు, కష్టాలు, శోధనల మధ్య తన పిల్లల్ని దేవుడు ఉంచుతాడు. Why? ఎందుకు? Because he wants his children to trust him when the trouble comes. ఎందుకు అంటే తన పిల్లలైన వారు సమస్య వచ్చినప్పుడు దేవుని మీద నమ్మకము ఉంచాలి అని, విశ్వాసం ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. Anyone of you can take songs of Solomon 2:2. మీలో ఎవరైనా పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదవగలరా? Can you just read it aloud? పెద్దగా చదవగలరా? పరమగీతములు 2:2 Fast. త్వరగా. సహోదరులు ఎవరైనా చదివితే. పలు రక్కసి చెట్లలో పల్లి పదం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. Like a lily among the thorns, so is my darling among the maidens. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లుగా నా ప్రియురాలు కనబడుచున్నది అంటూ ఉన్నాడు. Lily is among the thorns. ఈ యొక్క పుష్పము ముళ్ళ మధ్యలో ఉన్నది. Lily has a character. దానికి ఒక గుణం ఉంటుంది ఆ లిల్లీకి. The character is when the breeze comes, lily starts wavering like this or waving head. ఈ యొక్క పుష్పం ఏదైతే ఉందో గాలి వచ్చినప్పుడు ఇది కదులుతూ ఉంటుంది అనమాట, ఒక అలలాగా కదులుతూ ఉంటుంది. When it starts enjoying more, ఇది ఎక్కువగా ఆ గాలికి కదులుతూ ఆనందిస్తూ ఉన్నప్పుడు there are thorns behind, surrounding and encompassing it. ఆ పువ్వు చుట్టూ ముళ్ళు ఉంటాయి కదా, ఇది కదులుతూ ఉన్నప్పుడు ఆ ముళ్ళు దానికి గుచ్చుకుంటా ఉంటాయి. The thorns will start pricking it. ఆ ముళ్ళు దానికి గుచ్చుకుంటా ఉంటాయి పువ్వుకి, and it will pierce into. అప్పుడు అవి చొచ్చుకొని వెళ్తాయి అన్నమాట. Painful experience. చాలా నొప్పితో కూడినటువంటి అనుభవం. The lily is beautiful. ఆ యొక్క పుష్పం, లిల్లీ పుష్పం చాలా అందంగా ఉంటది. But it is kept right in the middle of thorns. అయితే ఆ పుష్పాన్ని ముళ్ళ మధ్యలో దేవుడు ఉంచాడు. Church is beautiful. సంఘము అనేది రమ్యమైనది. But it is kept right in the middle of persecution. అయితే శ్రమలు, శోధనల మధ్య దేవుడు సంఘాన్ని ఉంచాడు. Church is beautiful. సంఘము సుందరమైనది. But it is kept
by God right in the middle of thorns. ముళ్ళ మధ్యలో దేవుడు ఆ సంఘాన్ని ఉంచాడు. We will read one more verse from that book. Psalms. అదే గ్రంథంలో నుండి మరొక వచనాన్ని 4:16 4:16 బ్రదర్. ఉత్తర వాయువు ఏటెంచుము, దక్షిణ వాయువు వేం చేయుము, నా ఉద్యానవనం మీద విసుర్రి దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేం చేయును గాక, తనకిష్టమైన ఫలముల నతడు భుజించును గాక. Okay, finish? Yeah, 16. Awake, 16, last verse. Okay. Awake, O north wind. ఉత్తర వాయువు ఏతించెను అంటూ ఉన్నాడు. Come north wind, come wind of south. దక్షిణ వాయువు వేయించుము. Make my garden breathe out fragrance. నా ఉద్యానవనం మీద విసురుడి, దాన్ని పరిమళ వాసనగా వ్యాపింపచేయుడి. See, when we go to the book of Job 37, we can find the north wind is cool wind. యోబు గ్రంథానికి మనం వెళ్ళినప్పుడు ఉత్తరము నుండి వచ్చే గాలి ఏదైతే ఉందో చల్లని గాలి అని అక్కడ మనం చదువుతాం. And the south wind is hot wind. దక్షిణ వైపు నుండి వచ్చే గాలి వేడి గాలి. But this garden, which is locked, as it is written, verse 12, garden locked is my sister. This garden is inviting north wind and the south wind as well. ఇక్కడ 12వ వచనంలో చెప్పాడు, ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము అన్నాడు. దీనికి రెండు వైపుల నుండి గాలి వస్తున్నాయి. ఉత్తర వాయువు వస్తుంది, దక్షిణ వాయువు కూడా వస్తుంది. You come to me. మీరు నా యొద్దకు రండి And blow on me. నా మీద మీ యొక్క గాలిని విసరింప చేయండి. And then only my fragrance will go out of this garden. అప్పుడు మాత్రమే ఈ ఉద్యాన వనము నుండి నా పరిమళ వాసన అనేది వ్యాపిస్తుంది. My fragrance will be wafted out of the boundaries only then when you both come. నా పరిమళ వాసన అనేది సరిహద్దులు దాటి ఎప్పుడు విస్తరిస్తుందంటే మీరిద్దరూ వచ్చినప్పుడు, అనగా ఉత్తర వాయువు దక్షిణ వాయువు రెండూ వచ్చినప్పుడు ఈ పరిమళ వాసన వ్యాపిస్తుంది. Let the persecution come. అలాగే శ్రమలు మన మీదకి రానివ్వండి. Let the troubles and trials come. శోధనలు అలాగే కష్టాలు మన మీదకి Let రానివ్వండి. the thorns prick and pierce us. ఈ యొక్క ముళ్ళు మనలో గుచ్చుకొని చొచ్చుకొని పోయేటట్లుగా కానివ్వండి. Right in the middle of all trials and troubles. ఈ యొక్క శ్రమలు కష్టాలు వీటన్నిటి మధ్య A real church can waft out its fragrance to different countries. ఒక నిజమైన సంఘం ఈ కష్టాలు ఈ శ్రమ మధ్యలో వివిధ రకాలైన ప్రదేశాలకు వారి యొక్క పరిమళ వ్యాసన వ్యాపింప చేయగలదు. Church at Antioch. అంతియోకయలో ఉన్నటువంటి సంఘం, Church right in the middle of opposing people. ఆటంకపరిచే ప్రజల మధ్య ఉన్నటువంటి సంఘం, They started wafting out their fragrance. అలాంటి సంఘము వారి యొక్క సువాసనను బయటకు వెదజల్లేవారుగా ఉన్నారు. What is their fragrance? వారి యొక్క సువాసన ఏంటి? Paul and Barnabas. పౌలు బర్నబాలే వారి యొక్క సువాసన. Missionaries came out of the church when the trouble came. సమస్యలు వచ్చినప్పుడు మిషనరీస్ అనేవారు ఆ సంఘములో నుండి బయటకు వచ్చారు. Okay, verse 1 again. మొదటి వచనాన్ని మరలా మనం చూద్దాం. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేరుననబడిన సుమియోను, కురోనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. Okay, this is a gifted church. ఇది వరములు అనుగ్రహింపబడిన సంఘం. How can we understand that? ఈ మాట మనం ఎలా అర్థం చేసుకోగలం? Because it is written there were prophets and teachers in that ఎందుకు church. అంటే వచనం 1లో చివరిలో ఇలా వ్రాయబడింది, ఆ సంఘములో ప్రవక్తలను బోధకులను ఉండిరి అని వ్రాయబడింది. No wonder we all know in Ephesians chapter 2:20 all the prophets and the apostles being made as the foundation of the church, New Testament church. ఈ మాటను మనం చదువుతున్నప్పుడు ఎఫెసీ పత్రిక 2:26లో క్రొత్త నిబంధన సంఘము కొరకై దేవుడు అపోస్తలులను ప్రవక్తలను బోధకులను ఆయన సంఘ క్షేమం కొరకై ఈవిగా అనుగ్రహించాడు అనే మాటలు మనం ఇక్కడ చదువుతాం. God has placed
responsible persons in each and every church. దేవుడు ప్రతి స్థానిక సంఘములో కూడా బాధ్యత కలిగిన సహోదరులను ఉంచాడు. In a church at Antioch, there were prophets and teachers. అంతియోకయలో ఉన్న సంఘములో అక్కడ ప్రవక్తలు ఉన్నారు, బోధకులు కూడా ఉన్నారు. In all the churches, God has placed some elders, deacons, evangelists, some responsible persons. సంఘాలన్నిటిలో కూడా దేవుడు పెద్దలను, పరిచారకులను, కొంతమంది బాధ్యత కలిగిన సహోదరులను ఉంచాడు. When we go to Romans chapter 12, రోమాపత్రిక 12వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు let's read a few verses very fast. చాలా త్వరగా కొన్ని వచనాలు మనం చదువుదాం. 12:6 to 8. రోమాపత్రిక 12వ అధ్యాయం 6 నుండి 8 వరకు. 6 నుండి 8. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించు వాడైతే బోధించుటలోను, హెచ్చరించు వాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. According to the proportion of each one's faith, God has given talents, God has given responsibilities and gifts in the church. వారి వారి విశ్వాస సామర్థ్యము కొలది దేవుడు కొంతమందికి కృపావరాలను అనుగ్రహించాడు. Apart from apostles and prophets, all other gifted people are there in the church included. సంఘములో కేవలం ప్రవక్తలుగా, బోధకులుగా నియమించబడిన వారు మాత్రమే కాక ఇంకా వెవ్వేరు కృపావరాలు అనుగ్రహింపబడిన వ్యక్తులు సంఘములో ఉన్నారు. Only one thing we have to do is that we have to exercise the gift God has given to each one of us. ఇక్కడ మనం చేయవలసిన ఒకే ఒక సంగతి ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఆ కృపావరాన్ని మనము అభ్యాసము చేసే వారంగా ఉండాలి. How to exercise the gift if we don't know what is my gift? నాకు ఇవ్వబడిన కృపావరం ఏంటో నేను ఎరగకపోతే ఆ కృపావరాన్ని నేను ఎలాగూ అభ్యాసము చేయగలను? So first of all, we have to find out what is my gift God has given to me. అందుచేత మొట్టమొదట దేవుడు నాకు అనుగ్రహించిన కృపావరం ఏంటో నేను గుర్తించాలి. If I am convinced of the gift God has given to me and the church is confirmed of the gift God has given to me, then I have to exercise that gift. దేవుడు నాకు ఏ కృపావరాన్ని అనుగ్రహించాడో ఆ కృపావరాన్ని నేను ఎరిగిన వాడనై, స్థానిక సంఘము కూడా దేవుడు అట్టి కృపావరాన్ని నాకు అనుగ్రహించాడు అని సంఘము గుర్తించినప్పుడు, నేను సంఘము ఇరువురు గుర్తించినప్పుడు అట్టి కృపావరాన్ని నేను అభ్యాసము చేయాలి. And God has placed many gifted people in every church. ప్రతి స్థానిక సంఘములో కూడా దేవుడు అనేకమైన కృపావరాలు కలిగిన వారిని సంఘములో ఉంచారు. In the church at Antioch had gifted prophets and teachers. అంతియోకయలో ఉన్న సంఘములో కృపావరాలు కలిగిన ప్రవక్తలు, బోధకులు ఉన్నారు. So it was a gifted church first of all. మొట్టమొదట ఇది కృపావరాలు ఇవ్వబడినటువంటి సంఘం. Again, this was a united church in that, from that particular verse. ఈ యొక్క మొదటి వచనంలోనే మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇది ఐక్యముగా ఉన్నటువంటి సంఘం. Because we read some names there. ఇక్కడ కొన్ని పేర్లు మనం చదువుతూ ఉన్నాం. Barnabas, బర్నబా అనే పేరు, it means son of rest. బర్నబా అంటే హెచ్చరిక పుత్రుడు. And then there is a person called Lucius. సుమియోను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. That means bright, అంటే beautiful. చక్కగా అందమైన వాడు. Lucius, okay, Yeah. Lucius, bright and beautiful. అందమైన వాడు. There is a person called Niger. నిగేర్ అనే వ్యక్తిని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. Niger means black. నిగేరు అంటే వారు నల్ల జాతికి సంబంధించిన వారు. We know Nigeria came from that word. Okay. నిగేరు అనే పదం నుండి నైజీరియా అనే పదం వచ్చింది. And there was a Manian who had been brought up with the Herod the Tetrarch, high profile person. Manian. హెరోదుతో కూడా పెంచబడిన
కురేనీయుడైన లూకియాను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. Okay, there is no need of going through all the names, but few names we have just picked up. ఇక్కడ అన్ని పేర్లు మనం చూడాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని పేర్లు మనం గమనిస్తూ ఉన్నప్పుడు There were Neger, black man in the assembly, అక్కడ నల్ల వ్యక్తి, నిగేరి అనబడిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. and there was Lucius, bright and beautiful person in the assembly. అక్కడ లూకియా అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతడు చాలా అందమైనటువంటి వ్యక్తి. So black and whites were in the assembly. అంటే నల్ల జాతికి సంబంధించిన వారు, తెల్ల జాతికి సంబంధించిన వారు సంఘంలో ఉన్నారు. Black and whites, okay? Only color. I am talking about color. నేను కేవలం రంగు గురించే మాట్లాడుతున్నాను. నలుపు, తెలుపు. Black and whites in నలుపు, the assembly. తెలుపు. Okay. సంఘములో నల్లవారు ఉన్నారు, తెల్లవారు కూడా ఉన్నారు. And Manaeans in the assembly. Manaeans, high profile people. అలాగే మనయేను అనే వ్యక్తులు కూడా, అంటే ఉన్నతమైన జాతికి సంబంధించిన వారు కూడా అక్కడ ఉన్నారు. And Barnabas was a person here, he left everything, he brought all his property and he made himself empty. We know that in the chapter 5. బర్నబా ఎలాంటి వ్యక్తి అంటే ఒకప్పుడు మంచి ఆస్తిపరుడే, కానీ అతడుకున్న ఆస్తి అంతటిని అమ్మి అపోస్తల పాదముల దగ్గర పెట్టాడు. అది 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పుడు శూన్యం, ఆయన దగ్గర ఏమీ లేదు. So he is a poor man. అంటే ఇప్పుడు బర్నబా పేదోడు అన్నమాట. So black person was in the assembly. సంఘములో నల్ల జాతికి సంబంధించిన వారు ఉన్నారు. And white man was in the assembly. అలాగే తెల్ల జాతికి సంబంధించిన వారు ఉన్నారు. High profile person was in the assembly. ఉన్నతమైన జాతికి సంబంధించిన వారు ఉన్నారు. Poor people were in the assembly. అలాగే పేద జాతికి సంబంధించిన వారు కూడా ఉన్నారు. That's why I told it is a united church. అందుకే నేను ఇలా చెప్పాను, అది మిళితమై ఉన్న సంఘం, ఐక్యంగా ఉన్న సంఘం. United Church of Antioch. అంతియోకయలో ఉన్న సంఘము అనేక రకాలైన వ్యక్తుల ద్వారా కలిసి ఉన్నటువంటి సంఘముగా ఉన్నది. They are not willing to divide themselves in the name of color, caste and creed. అక్కడ వారు రంగును బట్టో, జాతిని బట్టో, వారి యొక్క గోత్రాన్ని బట్టో తమ్మును తాము వేరు చేసుకునే వారుగా అంతియోకయ సంఘం లేదు. They are not willing to divide themselves according to in the name of a low profile and high profile. మేము ఉన్నతమైన వారికి సంబంధించిన వారు, మీరు తక్కువ వారికి సంబంధించిన వారు అని వారు సంఘాలను వేరు చేసుకునేవారుగా లేరు. They are united in Christ as one. వారు క్రీస్తులో ఏకముగా ఉన్నారు అనే మాటను మనం చూస్తూ 1 Corinthians 10 says, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చెప్పబడింది, we are one in Christ. మనము క్రీస్తులో ఏకమై ఉన్నాము అని చెప్పబడింది. One Father, ఒకే తండ్రి, one Christ, ఒకే క్రీస్తు, one Spirit, ఒకే ఆత్మ, one bread. ఒకే రొట్టె. And we are partakers of one bread, and so we are one. ఒకే రొట్టెలో మనము పాలు పంపులు పొందుతున్నాం కాబట్టి మనము కూడా ఏకమై ఉన్నాం. No matter what your caste is before you came to the Lord. నీవు ప్రభువుని ఎరగక ముందు నీ గోత్రం ఏంటో నీవు ప్రభువుని ఎరిగిన తర్వాత ఇక అది లెక్కలో ఉండకూడదు. Please don't talk about your previous caste and creed and your high profile systems in the assembly if you are in the Lord now. నీవు ప్రభువులో ఉంటే, ఇక ఇది వరకు ప్రభువుని ఎరగక ముందు నీకున్న స్థితిగతులు కానీ, నీ గోత్రాలు కానీ, లేకపోతే నీకు సంబంధించిన వాటిని దయచేసి ప్రభువులోకి వచ్చిన తర్వాత వాటిని మనం ప్రస్తావించకూడదు. That is a problem today in many assemblies. అనేక సంఘాలలో నేటి దినాల్లో అది సమస్యగా ఉంది. God wants, Lord Jesus Christ washed with his precious blood many poor and rich believers. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రశస్తమైన రక్తధారలో శుద్ధి చేసి అనేక మంది ఉన్నతమైన వారిని, పేదవారిని కూడా తన పిల్లలుగా ఆయన చేసుకోవాలనుకుంటున్నాడు. But when they come to the assembly, అయితే వారు సంఘానికి వచ్చినప్పుడు they say, I am rich, you are poor. వారు ఏమంటున్నారు సంఘంలో, నేను ధనవంతుని, నువ్వు పేదవాడు అంటున్నారు. I am holier than thou. నేను నీకంటే పరిశుద్ధుడను I am అంటున్నారు. educated than thou. నీకంటే నేను విద్యావంతుడను అంటున్నారు. And we segregate and divide the assembly in the name of education, qualification, richness and caste and creed and many other things. మనకున్న విద్యా అర్హతలు, ఉద్యోగ అర్హతలు, మనం కలిగిన స్థితిగతులను బట్టి, అలాగే గోత్రాలను బట్టి సంఘములో మనము విభజనలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. We have to be one in Christ and be united in Christ and go as a one company.
క్రీస్తులో మనము ఏకముగా ఉండాలి, ఒకే సమూహంగా మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. Black and white in the same church, Antioch. అంతియోకియలో ఒకే స్థానిక సంఘంలో నల్లవారు ఉన్నారు, తెల్లవారు కూడా ఉన్నారు. How can we united in the church when the situation is wrong? సందర్భము అనేది బలంగా ఉన్నప్పుడు సంఘములో మనం ఎలాగూ ఏకంగా ఉండగలం? You know, some people say, some believers say, I cannot cope up with him. కొద్దిమంది ఏమంటారంటే నేను ఆయనతో ఏకీభవించలేనండి అంటారు. He is not up to the mark, they say. అతడు నా స్థాయికి సంబంధించినట్టు తగినట్టుగా లేడు అంటారు. Sometimes we use he is not up to my standard, we say that. కొన్నిసార్లు మనం ఉపయోగిస్తాంగా నా స్థితికి తగినట్టుగా అతడు లేడండి అంటూ ఉంటారు. Have you ever seen in some churches, I don't know about this church, okay, this is for the first time. Okay, some churches, soon after the worship, high profile people will gather in a group and low profile people will gather in another group. Uneducated will be gathered in another group. Rich people will be having only Vandanalu and Jaimasi with only rich people. I don't know స్థానిక about సంఘాల్లో this. నేను ఇలా గమనించాను. అదేంటంటే సంఘంలో కూడిక అయిపోయిన తర్వాత ఇక ఎవరి జాతికి సంబంధించిన వాళ్ళు వారి దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్పుకుంటూ ఉంటారు అనమాట. ఐశ్వర్యవంతులైతే కేవలం డబ్బులు వాడుతుంటే వందనాలు చెప్పుకుంటారు, మధ్యతరగతి వారు వారితో, పేదవారు వారితో. అంటే కూడిక అయిపోయిన తర్వాత ఏ సమూహానికి చెందిన వారు ఆ సమూహం దగ్గరికి వెళ్ళి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. If you have such kind of activities after the worship, please stop it. ఒకవేళ ఆరాధన అనంతరం మీకు కూడా అలాంటి అలవాటు ఉంటే దయచేసి ఆపివేయండి. Because the word of God says one thing here. ఎందుకంటే దేవుని వాక్యము Romans ఇక్కడ 12. విషయాన్ని తెలియజేస్తుంది. Romans 12:10. Please read. 12:10 దయచేసి చదవండి. Romans 12:10. 12:10 సహోదర ప్రేమ విషయములో ఒకనిందొకడు అనురాగము గల వారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకుని ఆసక్తి విషయం. Okay, enough. Be devoted to one another in brotherly love. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం కలవారై Give preference to one another. ఘనత విషయంలో ఒకనికొకడు గొప్పగా ఎంచుకోండి In అంటున్నాడు. honor. ఆ ఘనతలో అంటూ ఉన్నాడు. You know that honor is written there. ఘనత అనే మాట ఇక్కడ వ్రాయబడింది. The root word for honor is timei. ఆ ఘనతకు మూల పదం ఏంటంటే టీమైన్ అనే పదము. That means fix the price. దాని అర్థం ఏంటంటే వెలను నిర్ధారణ చేయండి, ఇంత ధర అని నిర్ధారణ చేయడం. Fixed price. ఫిక్స్డ్ ప్రైస్ అంటారు కదా, No bargaining. ఇక అక్కడ మనం అడగడానికి లేదనమాట. You might have understood. బేరం చేయటం అంటారు కదా, బేరం చేయటం లేదు. All believers are called with one fixed price. What is that price? విశ్వాసులందరూ కూడా ఒకే ధరకు నిర్ధారణ చేయబడ్డారు. One ఏంటది? price is paid for that. మన కొరకై ఒక వెల చెల్లించబడింది. ఏంటి ఆ వెల? The blood of Jesus Christ. Oh, praise God. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం. And that is a fixed price. అదే నిర్ధారించబడిన ధర. Fixed price for the poor. పేదవారికి అదే ధర చెల్లించబడింది. Fixed price for the rich. ధనవంతులైన వారికి అదే వెల చెల్లించబడింది. Fixed price for the high profile and low profile. ఉన్నతమైన వర్ణానికి సంబంధించిన వారికి, తక్కువ వర్ణానికి సంబంధించిన వారికి కూడా అదే వెల Fixed చెల్లించబడింది. price for the educated and uneducated. విద్యావంతులకు అదే వెల చెల్లించబడింది, అలాగే విద్య లేని పామరులకు కూడా అదే వెల చెల్లించబడింది. Don't bargain in that rate. కాబట్టి చెల్లించబడిన ఆ వెలను వ్యాపారం చేయబాకండి, అంతకి ఇంతకి అని. If we don't bargain of that price which is fixed by the Lord himself, we will be united as one and will honor each one of us. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిర్ధారించబడిన ఆ వెల విషయంలో ఇక్కడ మనము అభిప్రాయాలు వ్యక్తపరచకుండా ఉంటే ఖచ్చితంగా క్రీస్తులో మనం ఏకంగా ఉండగలం. The problem in the united church is also there. Sometimes we understand that. ఏకముగా అంటే అన్యోన్యంగా ఉండే సంఘాల్లో కూడా కొన్నిసార్లు సమస్యలు ఉంటాయి, మనకు అర్థమవుతుంది. Especially in brethren assemblies. ప్రత్యేకంగా బ్రదర్ సంఘాల్లో. Okay?
The problem is that we sit together. Okay. బ్రదరన్ సంఘాల్లో Elders, deacons, believers, the people those who are having responsibilities, people having no responsibilities, people sleeping and not sleeping, all together we sit together. బ్రదరన్ అసెంబ్లీస్లో ఉన్న ఒక మంచి సంగతి ఏంటంటే పెద్దలు, పరిచారకులు, పరిశుద్ధులు, బాధ్యత కలిగిన వారు, బాధ్యత లేనివారు, నిద్రపోయేవారు, నిద్ర పోనివారు అందరూ కలిసి కూర్చుంటాం, చక్కగా కలిసి కూర్చుంటాం అందరం. Some people sleep when the song is off. కొన్నిసార్లు పాటలు అయిపోగానే కొద్దిమంది నిద్రపోతారు And wake up when the bread is on. వారు ఎప్పుడు నిద్ర మేలుకుంటారంటే రొట్టె పంచే సమయానికి నిద్ర We మేలుకుంటారు. all sit together. Okay. మనం అందరం కలిసే కూర్చుంటాం. Mostly down here are very good to sit like this. ఎక్కడ ఎక్కువ శాతం క్రింద కూర్చున్నారు, ఇది నిజంగా చాలా మంచి సంగతి. So the people who sleep every time in the worship, he also feels that the elder also like me, he is sitting nearby me and I am just like him. ఎప్పుడు నిద్రలో ఆరాధనలో నిద్రపోయే వ్యక్తి ఏమనుకుంటాడంటే నేనే కాదు మా సంఘ పెద్ద కూడా ఇలాగే ఉంటాడులే, ఆయన కూడా నిద్రపోతున్నాడు, ఆయన పక్కనే నేను కూర్చొని ఉన్నాను కదా అనుకుంటాడు. He is sitting with me and I am also, see, one profile, no problem, we are all one in Christ. ఒకే చోట కూర్చొని ఉన్నాం కదా, వేరు వేరు సింహాసనాలు ఏమి, వేరు వేరు స్థలాలు ఏమి లేవు, పక్క పక్కనే కూర్చున్నాం కాబట్టి ఆయన కూడా నాలాగే నిద్రపోతుంటాడేమో అనుకుంటాడు. Sometimes this sleeping fellow doesn't honor the elder because he is also sitting with the sleeping man, not sleeping. Okay. సంఘ పెద్ద నిద్రపోడు, కానీ ఈ వ్యక్తి నిద్రపోతున్నాడు కదా, ఈ నిద్రపోతున్న వ్యక్తి తనేమనుకుంటాడంటే సంఘ పెద్ద కూడా నాలాంటి వాడేలే అని చెప్పి సంఘ పెద్దను చాలాసార్లు గౌరవించరు. You know, in ancient days in Europe, there was bullock carts by the means for the means of transport. ఆరంభ దినాల్లో యూరోప్లో ఈ బళ్ళు, ఎద్దుల బండ్లు ఉండేవి ప్రయాణ సౌకర్యాల కొరకై. Years back, okay. సంవత్సరాల క్రితం. If you want to have a long journey, you have to go to the counter and collect the ticket. ఒకవేళ ఎక్కువ దూరం ప్రయాణం చేయాలి అనుకుంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ ముందుగానే తీసుకోవాలి. When the European approach the counter, they will ask first class, second class, third class, which class do you want? యూరోపియన్ వారు ప్రయాణం చేయడానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఏమడుగుతారంటే ఫస్ట్ క్లాస్ కావాలా, సెకండ్ క్లాస్ కావాలా, థర్డ్ క్లాస్ కావాలా అని అడుగుతారు. And if you have more money, you can go for the first class, of course. ఒకవేళ ఎక్కువ డబ్బు ఉంటే ఫస్ట్ క్లాస్కి వెళ్ళొచ్చు. And second class is little lesser than that. సెకండ్ క్లాస్ అనేది ఫస్ట్ క్లాస్ కంటే కూడా కొంచెం తక్కువ సౌకర్యాలు ఉంటాయి. Third class is very less than that. థర్డ్ క్లాస్ అనేది కూడా ఇంకా ఆ రెండింటి కంటే కూడా ఇంకొంచెం తక్కువ సౌకర్యాలు ఉంటాయి. Okay, the interesting part is that all these three classes are sitting together. ఇక్కడ ఉన్నటువంటి ఆసక్తికరమైన సంగతి ఏంటంటే ఈ ఫస్ట్ క్లాస్లో టికెట్ తీసుకున్నవారు, సెకండ్ క్లాస్లో తీసుకున్నవారు, థర్డ్ క్లాస్లో తీసుకున్నవారు ముగ్గురు కలిసి ఒకే చోట కూర్చున్నారు. Sitting together in the bullock cart for the journey. ప్రయాణం కొరకై ఒకే ఎద్దుల బండిలో ఒకే సీట్లో ముగ్గురు కూర్చొని ఉన్నారు. So the person who paid the less and for the third class ticket, he will laugh within his heart, not through his mouth, within his heart and say, why this fellow first class ticket, he took the first class ticket and sitting with me here. ఈ థర్డ్ క్లాస్ టికెట్ తీసుకున్న వ్యక్తి ఏమనుకుంటాడంటే బయటకు అనలే, లోపల అనుకుంటాడు, అరే ఈ సెకండ్ క్లాసు ఫస్ట్ క్లాస్ తీసుకున్న వీళ్ళిద్దరూ ఎందుకు ఎంత డబ్బు పెట్టి తీసుకున్నారు, వాళ్ళు కూడా నాతో పాటే కూర్చున్నారు కదా అనుకుంటున్నాడు. The journey will be on. అప్పుడు ఇక ప్రయాణం ప్రారంభం అవుతుంది. You know, the hill area will come. ఒక కొండ ప్రాంతం వస్తుంది. And the rider of the bullock cart will say, announce. అప్పుడు ఆ కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ ఎద్దుల బండి నడుపుతున్నటువంటి వ్యక్తి ఒక ప్రకటన చేస్తాడు. Announcement number 1. మొదటి ప్రకటన, first class people will sit in the bullock cart and second class and third class will get down. మొదటి క్లాస్ టికెట్ తీసుకున్న వాళ్ళు ఎద్దుల బండిలో కూర్చుంటారు, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ తీసుకున్న వారు మీరు దిగండి అంటాడు. Because this is hilly area. ఎందుకంటే ఇది కొండ ప్రాంతం. Announcement number 2. రెండవ ప్రకటన, the second class will walk along with the bullock cart. సెకండ్ క్లాస్ టికెట్ ఎవరైతే తీసుకున్నారో వారు ఈ ఎద్దుల బండితో పాటు కలిసి నడవవచ్చు.
But the third class people have to pull the bullock cart along with the bulls. అయితే ఈ థర్డ్ క్లాస్ టికెట్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎద్దులతో పాటు ఎద్దుల బండిని లాక్కొని రావాలట. Difference comes at the last. ఈ వ్యత్యాసము అంటే ఈ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్లో ఉన్న వ్యత్యాసం చివరిలో కనబడుతుంది అనమాట. Don't ever think because if we are united and sitting together, the responsible person also is just like me. మన సంఘాల్లో ఇది ఉన్నది, అవసరమైంది. అదేంటంటే అందరం కలిసి కూర్చుంటున్నాం కాబట్టి పెద్దలైన పరిచారకులు వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే అని సామాన్యమైన విశ్వాసం నీవు నేను అన్నాడు అనుకోకూడదు. వాళ్ళు మనతో సమానమేలే అని భావించి చులకనగా తీసుకోకూడదు. He is considering your souls and he is protecting the assembly and taking many responsibilities in the assembly. సంఘములు పెద్దలైన వారు, బాధ్యత కలిగిన వారు, వారు మిమ్మును ఎంతో జాగ్రత్తగా కాపాడుతున్నారు. మీ ఆత్మలకు వారు కాపరులుగా ఉన్నారు అనే సంగతిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. Give them due honor. కాబట్టి వారికి తగిన గౌరవాన్ని, ఘనతను మనం ఇచ్చేవారంగా ఉండాలి. At the same time, honor everybody. అదే సమయంలో సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనము గౌరవించే వారంగా ఉండాలి. Remember, you and I, we all together, we are bought with a fixed price. నీవు నేను ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఒకే వెల ద్వారా నీవు నేను సంఘములోనికి తీసుకొని రాబడ్డాం. Okay, thirdly, మూడవ మాట, that is a praying church. అది ప్రార్థన చేసేటువంటి సంఘం. Where it is written 2 and 3, please. 2-3 వచనాల్లో ఆ మాటను Okay. మనం చదువుతాం. Okay. ఓ స్త్రీ Yeah. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. Okay. I want to read the last portion of 2 also. 2వ వచనం చివరిలో కూడా ఆ మాటను నేను చదవాలనుకుంటున్నాను. 2వ వచనం, It is while they were ministering to the Lord, that is there. Lord and fasting and Holy Spirit. Okay. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా అనే మాట. Okay. Yeah. Okay. That is there. Yeah. Fasting and praying. Yes. Okay. That was a praying church. Church at Antioch was a praying church. అంతియోకయలో ఉన్నటువంటి సంఘము ప్రార్థన చేసేటువంటి సంఘం. One more word is there. అక్కడ ఇంకొక మాట కూడా ఉంది. Mostly brethren people don't like that. అయితే బ్రదరన్ సహవాసానికి చెందిన వారు ఉపవాసం అనే మాట ఇష్టపడరు. Yeah. I was about to say that. Okay, you are in advance. Upavasam. You are in advance. I understand. Okay, fasting is the word. ఉపవాసం అనే మాట. You know, whenever we speak in brethren assemblies about fasting, they will say that's none of our business. That is the business of Pentecostals and charismatics. బ్రదరన్ సంఘాల్లో ఉపవాసం అనే మాటను మాట్లాడినప్పుడల్లా ఏమంటారంటే దాంతో మనకి ఎటువంటి సంబంధం లేదండి, అది పెంతెకోస్తుల వారికి లేకపోతే బయట సంఘాలకు సంబంధించింది అని అంటారు. I don't know about that, but I know one thing for sure, that is the first century church all fasted and prayed. అయితే ఒక విషయం మాత్రం నాకు బాగా తెలుసు. అదేంటంటే మొదటి శతాబ్దానికి చెందిన సంఘాలన్నీ కూడా వారు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు. I can say about fasting with courage because we observe fasting. ప్రియులు చాలా ధైర్యంగా, సాహసంగా ఉపవాసం గురించి చెప్పగలరు. ఎందుకంటే వారు ఉపవాసాన్ని ఆచరిస్తారు. Okay. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. In our assembly we have fasting prayer every Sunday, every Saturday. ప్రియుల స్థానిక సంఘంలో ప్రతి శనివారం కూడా ఉపవాస ప్రార్థన ఉంటుంది. If anybody is sick, there is no need. I don't command it as a fasting as a command. Okay, no. ఒకవేళ ఎవరికైనా అనారోగ్యం కానీ ఏదైనా బలహీనత ఉంది కానీ బలహీనత ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలనే ఆజ్ఞ మాత్రం ఉండదు. But one thing is there. అయితే ఒక విషయం ఉంది. Jesus said, not if you fast, but when you fast. యేసు ప్రభువారు నీవు ఉపవాసం ఉన్నావని కాదు కానీ నీవు ఎప్పుడు ఉపవాసం ఉంటావు అంటున్నాడు. That's all for fasting. ఉపవాసం గురించి అంతే. It's in your hand. నీవు ఎప్పుడు ఉంటావు అది నీ ఇష్టం, నీ You చేతిలో can ఉంది. fast and pray. నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. Okay, this church, come back to this church. This church had a disciplined thing in their assembly as fasting and praying. ఇక్కడ వారి స్థానిక సంఘములో, అంతియోకయ సంఘములో ఒక చక్కని క్రమశిక్షణ కూడిన ఒక లక్షణం ఉంది. అదేంటంటే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. And this is very common in many churches that for the cottage meeting many people will gather together. సహజంగా అనేక సంఘాల్లో ఉండే విధానాలు ఎలా ఉంటాయి అంటే
గృహ కూడికలకు చాలా మంది ప్రజలు వస్తారు. And worship also, almost all will come together. ఆదివారం కూడికకు కూడా అనగా ఆరాధన కూడిక కూడా చాలా మంది సంఘానికి చేరి వస్తారు. Special meeting, all will be together. ప్రత్యేకమైన సభలు అనుకోండి, ఇక చాలా మంది వస్తారు. But prayer meeting number will decrease. అయితే ప్రార్థనా కూడికకు సంఖ్య తగ్గుతుంది. Fasting and prayer, then it will go to a considerable low level. ఉపవాసం ఉండి ప్రార్థన చేసే కూడిక అనుకోండి, ఇక Finally we will end చాలా up, తక్కువ మంది వస్తారు. okay, finally end up in a number. Jesus said, 2 or 3 gather in my name. చివరిగా ఉపవాస ప్రార్థన కూడికంటే ఎక్కడికి వస్తుందంటే ఈ 50 మంది 100 మంది ఉన్న సంఘంలో ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడుగా, అంటే 2-3కే పరిమితం అయిపోతారు అనమాట. We have to change all these kinds of things. ఇలాంటి పద్ధతులన్నీ మనం మార్చుకోవాలి. Time is up, we have to change. సమయం అయిపోతుంది కాబట్టి మనం మార్చుకోవాలి. And when they prayed and fasted, వారు ఉపవాసం ఉండి ప్రార్థన the చేసినప్పుడు 4th thing took place. 4వ సంగతి ఈ స్థానిక సంఘంలో జరిగింది. They heard the voice of the Holy Spirit వారు speaking. పరిశుద్ధాత్మ స్వరాన్ని వారితో మాట్లాడడం వారు విన్నారు. That is there written, verse 2. వచనం 2లో ఆ మాట వ్రాయబడింది. When they were fasting and praying, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచుండగా Holy Spirit spoke to them. పరిశుద్ధాత్మ వారితో మాట్లాడాడు. If we don't pray and fast, how can the Holy Spirit speak to us? మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎలా మాట్లాడగలడు? God is a speaking God. దేవుడు మాట్లాడే అటువంటి దేవుడు. Genesis chapter 1 says 18 times God said, God said, and God said. ఆదికాండము 1వ అధ్యాయములో దాదాపుగా 18 పర్యాయాలు దేవుడు చెప్పెను, దేవుడు చెప్పెను, దేవుడు చెప్పెను అని The వ్రాయబడింది. chapter opens with a God, speaking God. దేవుడు 1వ అధ్యాయం ఎలా ఆరంభమవుతుందంటే ఆయన మాట్లాడే దేవుడు అనే మాటతో ఆరంభమవుతుంది. Even today God wants to speak to the church. ఈ దినము కూడా దేవుడు సంఘముతో మాట్లాడాలి But అనుకుంటున్నాడు. to the church who are engaged themselves in prayer and fasting. అయితే ఎలాంటి సంఘముతో ఆయన మాట్లాడాలనుకుంటున్నాడంటే ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారో అట్టి వారితో ఆయన మాట్లాడాలి అనుకుంటున్నాడు. Book of Revelation says, chapter 3 says, 7 times Holy Spirit speaks to the church. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో 7 పర్యాయాలు పరిశుద్ధాత్మ దేవుడు సంఘములతో మాట్లాడుతూ వచ్చాడు. And it is written, if you have an ear, please let him hear what the Spirit speaks to the church. అక్కడ ఇలా వ్రాయబడింది, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినుగాక అని వ్రాయబడింది. And this church at Antioch was a hearing church. ఈ అంతియోకయలో ఉన్నటువంటి సంఘము వినే అటువంటి సంఘముగా ఉంది. Not only it was a gifted church, కేవలం వరము కలిగిన సంఘమే కాదు, not only it was a united church, కేవలం ఏకంగా ఐక్యంగా ఉన్న సంఘమే కాదు, not only it was a praying church, కేవలం ఇది ప్రార్థన చేసే సంఘమే కాదు, it was a hearing church also. అది దేవుని స్వరమును వినే సంఘముగా కూడా ఉంది. Each one of us can hear the voice of the Holy Spirit when we pray. మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన అలవాటును కలిగి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతారు. A praying man doesn't sin, a sinning man doesn't pray. ఒక ప్రార్థన చేసే వ్యక్తి పాపము చేయడు, పాపము చేసే వ్యక్తి ప్రార్థన చేయడు. When you come to the Lord in prayer, నీవు ప్రార్థనలో ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు, when you go through the word of God, దేవుని వాక్యము గుండా నీవు వెళుతూ ఉన్నప్పుడు, even today Holy Spirit can speak directly to your heart. ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా నీ హృదయముతో మాట్లాడగలడు. If you don't hear the voice of God through Bible, it is your problem, not God's problem. బైబిల్ నీవు చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నీవు ఉంటూ ఉన్నప్పుడు దేవుని స్వరము నీకు వినబడడం లేదు అంటే అది నీ సమస్య కానీ అది దేవుని సమస్య కాదు. Sometimes brothers, some sisters, they come and say, oh brother, we have completed Bible 3 times but we never heard the voice of the Lord. కొన్నిసార్లు సహోదరులు వచ్చి అంటారు, బ్రదర్ బైబిల్ని 3 సార్లు చదివాను బ్రదర్, నేను బైబిల్ అంతా 3 సార్లు చదివాను కానీ ఎన్నడూ చదువుతూ ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని మేము వినలేదు బ్రదర్ అంటూ ఉంటారు. The day I saw one little girl who said, she told me that I completed 3 times the word of God. ఒకరోజు ఒక చిన్న అమ్మాయి నాతో చెప్పింది,
దేవుని వాక్యాన్ని అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా 3 సార్లు నేను పూర్తి చేశాను, చదివానని చెప్పి I asked her a question, how many times God spoke to you? అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగా, She నువ్వు was 3 సార్లు wondering. చదివావు బాగుంది కానీ నువ్వు చదువుతున్నప్పుడు దేవుడు నీతో ఎన్నిసార్లు మాట్లాడాడు అని నేను అడిగాను. And ఆమె ఆశ్చర్యపోయింది. she was wondering, ఆమె ఆశ్చర్యపోయింది. oh, can God speak? దేవుడు ఎలా మాట్లాడతాడు? Yeah, God speaks. నిజమే, దేవుడు మాట్లాడతాడు. God speaks to each and every one of us. దేవుడు మనలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడేవాడుగా ఉన్నాడు. He is always speaking, ఆయన ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు, but we don't hear. అయితే మనం మాత్రం వినం. The problem is the tuning problem. ఇక్కడ సమస్య ఏంటంటే ఆ ట్యూనింగ్ సమస్య ఉందన్నమాట. A tuning must be okay now. ఈ ట్యూనింగ్ అంటారు కదా, ఈ రాగాలు సరిగా ఉండాలి. You know, in the olden days, we know even today the FM radio is there. Radio. ఇప్పటికీ పురాతన దినాల్లో రేడియోలు ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు కూడా ఉండదు. Okay, what we do ఏం చేస్తాం? to hear a song? ఒక పాట వినాలంటే ట్యూన్ చేస్తాం. Okay, if we want to hear music or news ఒక through పాట the radio, రేడియో ద్వారా ఒక పాట కానీ లేకపోతే ఒక వార్త కానీ వినాలనుకుంటే the radio station is not willing to see that, and they are not demanding us to open the radio all the time and listen, and they are not willing to broadcast the programs according the time we open the radio. ఎవరైతే ఈ వార్తలు అలాగే పాటలు వినిపిస్తారో వారేమి ఆజ్ఞాపించరు, కానీ సమయాన్ని బట్టి ఏ సమయానికి ఆ వార్తలు వస్తాయో ఆ కార్యక్రమాలు వస్తాయో దాన్ని బట్టి మనమే ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. Okay, they are always speaking, broadcasting. వారు ఎప్పుడు వారు బ్రాడ్కాస్టింగ్ చేస్తూనే ఉంటారు. If you want to listen that voice, ఆ యొక్క స్వరాన్ని ఆ వార్తలైనా కార్యక్రమాలైనా మీరు వినాలనుకుంటే you have to do 2 things. మీరు 2 విషయాలు చేయాలి అక్కడ. First, you have to switch on. మొట్టమొదట రేడియోని స్విచ్ ఆన్ చేయాలి. Switch on. అంటే తెరవాలి బైబిల్ ఎలా. Okay, this is switching on. స్విచ్చింగ్ అని అంటే ఇదన్నమాట. And then tuning. ఆ తర్వాత ట్యూన్ చేయాలి. Some people say after switching on, no voice comes, only some woofing sounds. కొద్దిమంది ఏమంటారంటే రేడియో ఆన్ చేసిన తర్వాత గురగురా ఏదో రకరకాల శబ్దాలు వస్తాయి కదా, ఈ స్వరాలే వినపట్లేదండి, ఏదో గురగురా అంటుంది, రకరకాలైన శబ్దాలు వస్తున్నాయి అంటుంటారు. And they close. Radio station is not good. అంటే ఈ రేడియో స్టేషన్ బాగలేదని చెప్పి మూసేస్తారు అన్నమాట. No, radio station is good. It is your problem. You have to tune it. రేడియో స్టేషన్ అనేది ఎప్పుడూ మంచిగానే ఉంటుంది. ఈ సమస్య నీది, నీవు దానికి తగినట్టుగా ట్యూన్ చేసుకోవాలా. This is your responsibility to tune the radio. Then only the voice, sweet singing voice, can come to your ఈ రేడియోని ట్యూన్ చేయవలసినటువంటి బాధ్యత నీది. నీవు ట్యూన్ చేసినప్పుడు ఆ సుందరమైన పాట చక్కగా నీవు వినగలుగుతావు. Okay, it was a hearing church. కాబట్టి ఇది వినేటువంటి సంఘముగా ఉంది. And finally, verse 3. చివరిగా వచనం 3. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. Okay. They fasted and prayed and laid their hands on them and sent them away. వారిని చేతులుంచి వారిని పంపిరి అనే మాట చదువుతున్నా. It was an evangelizing church. అంటే ఇది సువార్తీకరణ చేసేటువంటి సంఘం. Or we can say it was a sending church. లేకపోతే సువార్తీకరణ అంటే దాని అర్థం ఏంటంటే సువార్తికులను బయటకు పంపగలిగినటువంటి సంఘం. Sending whom? ఎవరిని పంపుతూ ఉంది? Sending engineers, doctors and people like that, or missionaries? ఇంజనీర్లను డాక్టర్లను పంపే సంఘంగా ఉందా లేక మిషనరీలను పంపే సంఘంగా ఉందా? Missionaries. మిషనరీలను పంపే సంఘంగా ఉంది. Real church is a sending church all the time. నిజమైన సంఘము అనేది ఎల్లప్పుడూ పంపే సంఘంగా ఉంటుంది. The strength of the church is not on the basis of how many engineers, doctors and great high profile people are involved in the church, but on the basis of how many missionaries have gone out of the church. సంఘము యొక్క విలువ, సంఘము యొక్క నాణ్యత అనేది దేని మీద ఆధారపడిందంటే ఆ సంఘములో ఉండే పెద్ద పెద్ద వ్యక్తుల మీదో, వైద్యుల మీదో, ఇంజనీర్ల మీదో, వీళ్ళ మీద ఇది పెద్ద సంఘము అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. అది పెద్ద సంఘం అని, నాణ్యమైన సంఘం అని ఎప్పుడు దాని గురించి చెప్పగలమంటే
ఎంతమంది మిషనరీలను వారు పంపగలుగుతారో దానిని బట్టి ఆ సంఘమునికి విలువ నాణ్యత ఉంటుంది. That's clear? ఎస్, Okay. I'm so sorry to say that. ఆ మాట చెప్పడానికి నేను బాధపడుతున్నాను కూడా. I don't know how many engineers and doctors sitting here. ఇక్కడ ఎంతమంది ఇంజనీర్లు డాక్టర్లు కూర్చున్నారో నాకు తెలీదు. I don't know how many children or youth are being trained for becoming engineers and doctors and many high profile jobs. I don't know. I'm అలాగే ఇక్కడ sorry. యవనస్తులు చాలా మంది ఉన్నారు. మీరు ఎంతమంది ఇంజనీరింగ్ చేయడానికో లేకపోతే డాక్టర్లుగా ఉండడానికో లేకపోతే ఇంకేదైనా ఉద్యోగాలు చేయడానికి చక్కని విద్యలు అభ్యసించి ఉంటారు, నాకు తెలీదు. Becoming engineers, doctors and high profile jobs are good. మంచి No మంచి problem. ఉద్యోగాలు I don't. సంపాదించుకోవడం, ఇంజనీర్లు అవ్వడం, డాక్టర్లు అవ్వడం చాలా మంచిదే. అందులో సమస్య ఏమీ లేదు. I don't blame. I don't blame. అలా చేయకూడదు అని నేనేమి మీ మీద నేరం మోపను, అలా చెప్పను కూడా. Students, you study well. విద్యార్థులైన వారు మీరు బాగా చదువుకోండి. My boy is also studying. He told me what stream should I take. I said you go for science and go for the best job ever you can get. సహోదరుని కుమారుడు కూడా చదువుకుంటూ ఉన్నాడు. ఎలాంటి కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అని వారు అడగడం జరిగింది. అప్పుడు సహోదరులు ఏం చెప్పారంటే సైన్స్ తీసుకోమని చెప్పారు. మాత్రమే కాదు, నీవు సంపాదించగలిగిన శ్రేష్టమైన ఉద్యోగాన్ని సంపాదించని కూడా చెప్పారు. One thing in secret. అయితే రహస్యంగా ఒక విషయం కూడా చెప్పారు. I will disclose that secret. తర్వాత ఆ రహస్యాన్ని వారు తెలియజేస్తారు. That's an open secret, okay? ఆ తెరవబడినటువంటి రహస్యమే అది. అదేమి రహస్యం కాదు. We as family, we pray to God, oh God, give a spirit of missionary in his hand. కుటుంబంగా మేము ప్రార్థన చేసే ప్రతిసారి మా కుమారుని కొరకు ఏం ప్రార్థన చేస్తామంటే, ఓ దేవా, మిషనరీల యొక్క భారం, అలాంటి హృదయం మా కుమారునికి అనుగ్రహించు అని ప్రార్థన చేస్తాం. So I see a missionary in him. తండ్రిగా వీరు తన కుమారునిలో ఒక మిషనరీని చూస్తున్నారు. We should pray like that. మన పిల్లల విషయమై అలాగ మనం ప్రార్థన చేయాలి కూడా. Let our children become doctors and engineers. No problem at all. I don't blame anybody. మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు లేకపోతే ఇంకేదైనా ఉద్యోగం, చక్కని చదువులు చదివి ఉద్యోగాలు చేయనివ్వండి, అభ్యంతరం ఏమీ లేదు. Study well and go high. చక్కగా చదువుకోండి, ఉన్నతమైన స్థితికి వెళ్ళండి. But don't ever think that is the strength of the church. అయితే మన స్థానిక సంఘంలో ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, మన సంఘము బలమీదే అని అన్నాడు అనుకోబాకండి. The strength of the church is considered on the basis of how many missionaries you have sent out. సంఘము యొక్క బలము అనేది, ఇది నాణ్యమైన సంఘము అనేది ఎలా చెప్పగలము అంటే, ఎంతమంది సువార్థికులను నీవు బయటకు పంపించావో అదే నీకు బలంగా ఉంటుంది. I don't know how many missionaries you have sent out. ఎంతమంది సువార్థికులను మీరు బయటకు పంపించారో నాకు తెలియదు. I can see missionaries sitting here. అయితే మిషనరీలు మాత్రం ఇక్కడ కూర్చొని ఉండడం నేను చూస్తున్నా. Because I am a missionary. ప్రియులు మిషనరీగా వెళ్ళారు. I have an eyes of missionary eyes. వీరికి ఎలాంటి దృష్టి ఉందంటే ఈ మిషనరీలకు ఉండే దృష్టే ఉందన్నమాట. వీరి కళ్ళు అలాగే పనిచేస్తుంటాయి. So I see all the doctors and engineers and all people as missionary. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ డాక్టర్లు ఉన్నా, ఇంజనీర్లు ఉన్నా, వీళ్ళందరూ నాకు మిషనరీ లాగే కనపడుతున్నారు. You know, once I took some of our members to Arunachal Pradesh, very beautiful place. Brother Peter knows the place. అరుణాచల్ ప్రదేశ్ చాలా అందంగా ఉంటుంది. ఆ స్థలానికి కొన్నిసార్లు ఒకసారి కొంతమంది సహోదరులు తీసుకుని వెళ్ళారు. We got into very high mountain area and there we stopped car and I brought all the brothers and said, "Oh, see, can you see something here?" అరుణాచల్ ప్రదేశ్కి ఉన్నతమైన కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ కారు ఆపి ఆ సహోదరులతో నేను ఇలాగన్నాను, మీరు ఇక్కడ ఏమైనా చూడగలుగుతున్నారా అని అన్నా. They said, "Oh my God, what an amiable situation here. Let's be here. Wonderful, beautiful. Oh, praise God to see the villages there down beneath and the clouds there, a board of cloud and the valleys and trees and hills and rivers. Beautiful scenario." అక్కడ కొండ మీద కారు ఆపి సహోదరులు దిగి మీకు ఏమైనా కనబడుతుందని చూసినప్పుడు వారి కిందకు చూస్తే చక్కని గ్రామాలు, లోయలు,
పైన చూస్తే మేఘాలు దగ్గరగానే ఉన్నట్టున్నాయి, సుందరంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు అన్నారు మనం ఇక్కడే ఉందాం అన్నట్లుగా అన్నారు. అంత రమ్యంగా ఉందన్నమాట ఆ పరిస్థితి. I told them, can you see the village down there? నేను అన్నాను వాళ్ళతో, మీకు ఆ కింద భాగాన కనబడుతున్న గ్రామాలు చూస్తున్నారా, చూడగలుగుతున్నారా? They said, oh, wonderful, what a beautiful village, how blessed people are they. వారు అన్నారు, అబ్బా ఎంత మంచి గ్రామం అండి, ఆ గ్రామంలో ఉండే ప్రజలు ఎంత ధన్యులో అంటున్నారు. I told them, వారితో నేను ఉన్నాను, I can see the perishing souls there. అక్కడ నశించిపోతున్న ఆత్మలు నేను చూడగలుగుతున్నాను అన్నాను. I can see many people burning in the fire. అనేక మంది ప్రజలు అగ్నిలో కాలుతున్నట్లుగా నేను ఆ గ్రామంలో చూడగలుగుతున్నాను అన్నాను. I can hear the screaming sounds of the perishing souls there. నశించిపోతున్న ఆత్మల యొక్క ఆర్త నాదాలు నేను ఆ స్థలము నుండి వినగలుగుతున్నాను అని అన్నాను. Looking through a visionary eyes. ఒక ప్రదేశాలు చూడటానికి వెళ్ళిన దర్శకుని దృష్టికి, ఒక సువార్త చేయడానికి సువార్థికుడిగా వెళ్ళిన సువార్థికుని దృష్టికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. It was an evangelizing church. అది సువార్థీకరణ చేసేటువంటి సంఘముగా ఉంది అంతియోకయ సంఘం. As we close here, I want to repeat the headings. నేను ఇక్కడ ముగిస్తూ ఉండగా చెప్పిన ముఖ్యమైన ఆ బిందువులను మరలా మీకు తెలియచేయాలనుకుంటున్నాను. Church at Antioch, they are right in the middle of problems. అంతియోకయలో ఉన్నటువంటి సంఘం సమస్యల మధ్య ఉన్నటువంటి సంఘం. Because Antioch means opposing. అంతియోకయ అంటే అర్థం వ్యతిరేకత. It was a gifted church. అది వరము కలిగినటువంటి సంఘం. It was united church. అది ఏకముగా ఐక్యముగా ఉన్న సంఘం. It was praying church. అది ప్రార్థన చేసే సంఘం. It was hearing church. అది దేవుని స్వరాన్ని వినే సంఘం. It was an evangelizing church. అది సువార్థీకరణ చేసే సంఘం. This is my humble prayer to the Lord. This church may be like that. ఈ స్థానిక సంఘము కూడా అంతియోకయ సంఘములాగా ఉండాలి అనేది నా దీనమైన ప్రార్థన. Thank you for hearing me. నా మాటలు ఆలకించినందుకై వందనాలు. I thank you for the responsible people of this assembly, those who have taken much pain for calling me again and again. Brother Prakash and all sitting behind there, he made many calls and he was guiding me through the train and all the places. Thank you very much for your responsibilities, and especially Uncle who opened his house for a servant of God. Wonderful, amiable adjustment. ప్రేమతో ఆహ్వానించి బాధ్యత తీసుకొని ఇలాగ చక్కగా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ప్రత్యేకంగా అంకుల్ గారికి విశ్రాంతి తీసుకోవడానికి వారి గృహాన్ని తెరిచారు. అలాగే సహోదరుడు ప్రకాష్ అన్న గారు వారు సారి కాల్ చేస్తూ ప్రయాణంలో ఎలా రావాలో, ట్రైన్లో ఎలా రావాలో నడిపిస్తూ వచ్చారు. వారికి ప్రత్యేకమైన అంకుల్ ప్రకాష్ రావు గారికి, ప్రకాష్ అన్న గారికి, మిగిలిన బాధ్యత కలిగిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. We have assemblies there, and we have I had orphanages and 7 children. They grew up, and they got married, and they are settled in many places of Assam, and they are all in faith and very good and good in the assemblies. And we have a Bible training course. 8 courses have been completed, and many evangelists different places. Please pray for the Bible course there. And as well, we are planning of one de-addiction center. The building is on, and one vocational training center. The building is yet to be started, and auditorium. The building is yet to be started. It's all with prayer. We are doing that. ప్రియులు పరిచర్యతో పాటు ఉత్తర భారతదేశంలో పరిచర్య చేయాలంటే నేరుగా పరిచర్య ఒక్కటే చేస్తే సరిపోదు. ఖచ్చితంగా అక్కడ వేరే కార్యక్రమాలు కూడా చేయాలి. అలాగే ప్రియులకి అనాథాశ్రమం ఉంది. సుమారుగా ఒక 7 అనాథలు వారి అనాథాశ్రమంలో పెరిగి వారు చక్కగా వివాహాలయ్యి వివిధ స్థలాల్లో స్థిరపడి ఉన్నారు. అందరూ విశ్వాసంలోనే ఉన్నారు. అలాగే వారు బైబిల్ ట్రైనింగ్ కూడా నడిపిస్తూ ఉన్నారు. దాదాపుగా 8 బ్యాచ్లు ఇప్పటికే శిక్షణ పొందారు. ఆ తర్వాత వారు ఒక ఆడిటోరియం కట్టాలనుకుంటున్నారు. అలాగే ఈ మద్యానికి బానిసలైన వారి కొరకై ప్రత్యేకంగా ఒక శిక్షణ ఇవ్వాలని, దాని కొరకై ఒక క్యాంపస్ కట్టాలని ఆలోచన కలిగి ఉన్నారు. వీటన్నిటి కొరకు ప్రార్థనాపూర్వకంగానే ప్రియులు చేస్తూ ఉన్నారు. We never write appeals and letters to any churches. ఏ స్థానిక సంఘానికి కూడా
వారు తాము కలిగిన అవసరాల గురించి తెలియచేయడం కానీ వ్రాతపూర్వకంగా వ్రాయటం కానీ చేయరు. When my property in Kerala they divided, I sold all the property and brought here, and I established many things there. I purchased properties in Assam and then I sold it and I got a very big huge amount of money and then I started all these things. కేరళలో అంటే ఆస్తులు బాగా ఉంటాయి. కేరళలో వారికి ఉన్న ఆస్తి అమ్మితే అన్నదమ్ముల భాగాలు వస్తాయి కదా, వీరికి వచ్చిన భాగం బాగా దండిగానే వచ్చింది. వారికి వచ్చిన భాగంతో అక్కడ కొనడం చాలా తక్కువే. కాబట్టి అస్సాంలో వారు చక్కగా చాలా పెద్ద ఆస్తిని సహోదరులు కొనగలిగారు ప్రభు పరిచర్య కొరకై. So when people were about to give us, we said, oh, we have enough in our hand, we'll finish it up. ప్రజలు మేము పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మాకు ఇవ్వాలి అని ఇష్టంగా ముందుకు వస్తున్నప్పుడు మేమేమన్నామంటే మా దగ్గర కావాల్సినంత ఉంది, మొట్టమొదటి దీన్ని బాగా ఖర్చు పెట్టనివ్వండి, ఇదంతా ప్రభు పరిచర్యలు అయిపోయినాక అప్పుడు ప్రభు చిత్తమైతే చూద్దాం అని అనేవారు. For sure it is finished now. నిశ్చయంగా ఇప్పటికైతే అయిపోయింది. Now we will ask, మన దగ్గర ఉన్నదంతా అయిపోయింది. now we will ask the believers to continue the ministry there. ఇప్పుడు అక్కడ ఉన్న పరిచర్య కొనసాగడానికి విశ్వాసులను కోరుతూ ఉన్నా. So pray and pay, that's your responsibility. మీ బాధ్యత ఏంటంటే ప్రార్థన చేయండి, చెల్లించండి. శ్రీరామ్ చక్కగా చెప్పారు, ప్రార్థన చేయాలి, ప్రే అండ్ పే. Okay, pray and pay. PP. Okay. God be with you. దేవుడు మీకు తోడై ఉంటుంది కాక. My time is exactly 11:15. Thank you very much. సరిగ్గా సమయానికి నేను ముగించాలనుకున్నాను. అందరికీ వందనాలు.